చెప్పండి సార్, ఎట్లుంది గవర్నమెంట్ ఇది 2 మంత్స్ అయింది అధికారంలోకి వచ్చి? పర్వాలేదు. ఇప్పటికైతే కేసీఆర్ కంటే పర్వాలేదు. వాళ్ళంటే ఆహ్, ఏంది ఇంటి పాలన. ఇది అంటే కొద్దిగా ప్రజా పాలన కాబట్టి మంచిగానే ఉంది. బట్ ఏందంటే కొద్దిగా రైతులకు రుణమాఫీ తొందరగా, అట్లనే రైతు బంధు తొందరగా ఏస్తే కొద్దిగా రైతులు గూడా అట్లనే మళ్ళా నిరుద్యోగులకు ఉద్యోగాలు, అలాగే మళ్ళా ప్రతి ఒక్కటి ఇల్లు ఇల్లు ఇంటి ఇంటి ఇల్లు గూడా లేదు ఎవరికీ. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి గానీ, ఇగ ప్రతి ఒక్కళ్ళకి కావాలని ఒక బాగా యువకులు గానీ, రైతులు గానీ టైంకి కావాలని కోరుకుంటున్నాను. అదే ఈ ప్రభుత్వం వచ్చినాక మహిళలకు ఉచిత బస్ గాని, ఇలాంటి పథకాలు ఉన్నాయి కొన్ని 500కి సిలిండర్ గాని, ఇవన్నీ ఇస్తున్నాం అంటే అమలు చేయడానికి ప్రయత్నిస్తుంది. సో ఎట్లా అనిపిస్తుంది వీటి గురించి? ఇది మంచిగానే ఉంది. మహిళలకైతే చాలా మంచిదే. హ్మ్. ఇక మన బాయ్స్‌కైతే ఇక నడుస్తా ఉంటదిగ. హ్మ్. కామన్ ఇంకేముంది ఇక. ఒకవేళ బాయ్స్‌కి ఏమైనా పథకాలు కావాలంటే ఎలాంటి పథకాలు కావాలనుకుంటారు మీరు? ఎలాంటి బతకాలంటే ఇట్లాంటి ఏదన్నా ఐటీ లాగా అలాంటి చిన్న చిన్న యువకులకి డిగ్రీ, ఎంబీఏ వాళ్ళు చేసేవాళ్ళు ఉంటారు కదా! హ్మ్. వాళ్ళకి కొద్దిగా చాలా మంది ఉన్నారు ఎంబీఏ వాళ్ళు, డిగ్రీ అలాంటి వాళ్ళకి కొద్దిగన్నా సాయం చేస్తారని సీఎం గారు కోరుకుంటున్నాను. ఇంకోటి ఇప్పుడు వెహికల్స్‌లో చూస్తే మనకి టీఎస్ ఉండే ఇప్పటివరకు వెహికల్ రిజిస్ట్రేషన్స్. ఇప్పుడు వచ్చి టీజీ అని పెట్టబోతున్నాం అన్నట్టు ఇది గవర్నమెంట్ చెప్పింది. టీజీ కావాలనుకుంటున్నాం. సో టీఎస్ ఎట్లుందండి? అంటే ఇక టీఆర్ఎస్ పార్టీ అనుకుంటారు. ఓకే. కాబట్టి టీజీ అంటే తెలంగాణ అనుకుంటారు. అందుకే రేవంత్ రెడ్డి ఏది చేసినా కొద్దిగా మంచిగానే అనిపిస్తుంది. హ్మ్. అదే అంటే మొత్తం సొంతంగా నిర్ణయం అంటే ఇంటి గురించి పార్టీ కాదన్నట్టు హ్మ్. టీజీ టీజీ కోరుకున్నారు అట్లా. హ్మ్. తెలంగాణ కాబట్టి అట్లా. సో ఇది ప్రజాపాలన అన్నట్టు డే 1 నుంచి చెప్పుకుంటూ వస్తారు రేవంత్ రెడ్డి గారు. సో ప్రజాపాలన లెక్క అనిపిస్తుందా మీకు? ప్రజాపాలన అనిపిస్తుంది. అంటే డైరెక్ట్ సీఎం తోటే మాట్లాడడం అంటే చాలా మంచిదే కదా! హ్మ్. ఇప్పటిదాకా కేసీఆర్ తోటి ఓన్లీ ఫోన్‌లో కాదుగా ఆయన ప్రజలలోకే రాలేడు. అవును. కాబట్టి పర్వాలేదు. హ్మ్. సో మీ ఏరియాలో అంటే మీకు మీ నియోజకవర్గంలో ఎట్లుంది అభివృద్ధి పనులు ఏమైనా స్టార్ట్ అయినాయా? ఇంకా రాలే. ఇంకా సుదర్శన్ రెడ్డి గారు హ్మ్. ఇంకా వస్తారు. ఆయన ఆయనకి ఒక మంత్రి పదవి ఇస్తారని కోరుకుంటున్నాం మేము గూడా. హ్మ్. ఆయనకొక వ్యవసాయ శాఖ అలాంటిది అప్పటి మాజీ మంత్రి, మంచి మంత్రి ఆయన గూడా చేస్తారని ఆయనకొక మంచి పదవి ఇచ్చి మంచిగా మా నియోజకవర్గం గూడా చాలా బాగుండాలని హ్మ్. కోరుకుంటున్నాం.